వస్తే ఈ పోలీసు సిబ్బంది మమ్మల్ని ఇట్లా చేసి మొత్తం దెబ్బలు లాగినాయి. మాకు ఆమె అయితే చైన్ వెళ్ళిపోయింది, ఆమె చేతుల్లోనే ఉన్నది. మమ్మల్ని ఇలా నిరుద్యోగ కళాకారులు మేము గోసి కట్టది, గొంగడ వేయాలి, ఆట గచ్చగట్టది, చేయని ప్రోగ్రామ్ లేదు సార్. ప్రతి ప్రోగ్రామ్ చేసి ఊరు తిరిగి మా గోడను మా గోసలు చెప్పుకుంటే మా నిరుద్యోగ కళాకారులకు ఇవ్వాలా ఇలాంటి పరిస్థితి ఎదురైంది సార్. మీడియా వాళ్ళు మరి మీరు మీడియా ద్వారా ఈ ప్రపంచానికి తెలియపరచాలని మా నిరుద్యోగం మేము కూడా నిరుద్యోగ కళాకారులు ఉన్నాము. అసలైన కళాకారులు ఆ రోజు సారథిలో జాబులు ఇచ్చిండ్రు. మరి ఆ జాబులు ఎట్లా పోయినాయో ఏం కదో మాకు తెలియదు. అసలు మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మాది ఇదే పోరు, ఇదే కొట్లాట. కనీసం మమ్మల్ని గుర్తించండి సార్ రేవంత్ రెడ్డి గారు. మా నిరుద్యోగ కళాకారులకు కనీసం 1000 ఉద్యోగాలు ఇప్పించి మా నిరుద్యోగ కళాకారులను గుర్తించాలని కోరుకుంటూ నా మనవిని మీ ముందు మీ కాలంలో చూస్తున్నాను సార్. ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాం. ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పింది. అందుకే మిత్రులారా